ఇక్కడ ఒక చిన్నారి కూడా ఉంది. చిన్నారిని తన మాటల్లో తెలుసుకుందాం. రాత్రి అసలు ఎట్లుంది పరిస్థితి, చెట్లు ఇరిగి పడ్డప్పుడు ఎట్లుంది, ఆ బుజ్జి యొక్క ఆవేదన కూడా చెప్పుకుందాం. అరే ఎట్లా ఏమైందిరా రాత్రి వర్షం పడ్డది, ఇల్లులన్నీ కూలిపోతున్నాయి. మాకు అమ్మ నాన్న కూడా లేడు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఇల్లులు కూడా ఇస్తలేరు మాకు. అమ్మ మేస్త్రి పని చేస్తుంది, కష్టపడేస్తుంది. నేను రాత్రి మొత్తం నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చిన అసలు అన్నం కూడా తినలేకపోయినాము. కరెంటు కూడా లేదు. అది చూడవచ్చు, పసిపాప ఏడుస్తుందంటే ప్రభుత్వాలు ఎంత మొద్దు నిద్రపోతున్నాయో కూడా మనం ఆలోచించుకోవచ్చు. వాళ్ళ తండ్రి కూడా లేడు, పాప తల్లి మాత్రము మేస్త్రి పని చేస్తూ తనని జీవిస్తూ వాళ్ళకి పూట గడిచేయడమే కష్టమైన నేపథ్యంలో ఇల్లులు కట్టుకునే స్తోమత లేకనే గత కొన్నేళ్ళు ఇక్కడే ఉంటుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పాప మాటల్లో మనం చూసిన ఆవేదన అసలు అంత సింపుల్గా ఎవరు ఏడవరు. చిన్నపిల్లకి ఎంత బాధ వస్తే రాత్రి అంతా నిద్రపోయే పరిస్థితి లేకపోతే ఆ పాప ఏడుస్తుంటుంది మనతో మాట్లాడుతూ. ప్రభుత్వాలు ఎప్పటికైనా ఇలాంటి చిన్నపిల్లల యొక్క మాటలను తీసుకొనైనా మాటలను వినైనా తమ మొద్దు నిద్రను వీడి ప్రభుత్వాలు, ఎందుకంటే మనం ఒక గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం బ్లేమ్ చేయట్లేదు. గత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంచి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాకా ప్రతి గవర్నమెంట్లో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. సో ఇప్పుడైనా ఈ పిల్లల మాటలకైనా పసికందుల మాటలకైనా ప్రభుత్వాలు కరిగిపోయి ఇల్లులు ఇవ్వాలని. కూలిపోతున్నాయి, అందరికి పరిస్థితులు బాగాలేవు, ఎవ్వరు ఇల్లులు ఇస్తలేరు. రాత్రి అన్నం లేదు, పూటకి మళ్ళీ లైట్లు లేవు, ఏం లేవు, ఎవ్వరు పండుకోలేక చచ్చి బతుకుతున్నారు. నాకు తండ్రి కూడా లేడు, ఒక అమ్మతో బతుకుతున్నాం మేము. మాకు బుక్కు లేవు, ఏం లేవు. అమ్మ ఎట్లా నాకు అందరిని అడిగి తెచ్చి పెడుతుండే మాకు. రాత్రి అనేది తడిచిపోయినాయి ఇంట్లో మళ్ళీ మొత్తం అమ్మ మొత్తం ఊడ్చింది. ఇల్లు మొత్తం చందడి అయిపోయింది. వరద నీళ్ళు వస్తున్నాయా ఇంట్లోకి? వస్తున్నాయి. ఇక్కడనే ఉంది. మీ బుక్స్ అన్ని కూడా నడిచినాయా? మాకు బుక్స్ ఇంకా లేవు. ఏం అడుగుతున్నారు ఇప్పుడు? మీకు ఇల్లు కట్టాలని అడుగుతున్నారా? రేవంత్ రెడ్డిని ఏం అడుగుతారు రేపు? ఇల్లు కట్టియాలి చెప్పు. రేవంత్ రెడ్డి సార్ అని చెప్పు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు కట్టియాలి. మీ చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో వానొచ్చుడు ఉరుసుడు? ఇంకేది లేదు. ఏడవకేడవకేడు